Good morning, I'm Dr. Sneha Reddy, consultant gynecologist from ARC Fertility Center, Kachipoli branch. Today we'll discuss about the 3 factors which are impacting your embryo transfer. Normal ga ఏమేం తినాలి మేడం, ఏమేం చేయాలి ఆర్ embryo transfer కి ముందు చాలా యాంగ్షియస్ అయిపోతుంటారు అందరూ. సో మనకు తెలుసుకోవాల్సినవి కొన్ని. What are the factors which are impacting embryo transfer? నాకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుందో ఫస్ట్ యూట్రైన్ ఫ్యాక్టర్స్, ఎంబ్రియో ఫ్యాక్టర్స్, జనరల్గా పేషెంట్ ఫ్యాక్టర్. ఓకే, సో యూట్రైన్ ఫ్యాక్టర్స్లో ఏమేమి చూస్తాము అంటే ఎండోమెట్రియం ఎలా ఉంది, ఎండోమెట్రియం అంటే మీ గర్భసంచి పొర ఎలా వస్తుంది, థిక్నెస్ ఎంత ఉంది, థిక్నెస్ 8 mm దాటిందా, 8 to 12 mm మధ్యలో ఉందా, 12 mm దాటుతుందా, ఆర్ అసలు 8 mm వరకు రావట్లేదు, ఇట్ ఈస్ బిట్వీన్ 4 and 6 mm అలా ఏమైనా ఉందా. సో ఆప్టిమల్ ఈజ్ వి కన్సిడర్ 8 to 11 mm ఆప్టిమల్ ఫర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనమాట. సో పొర ఉన్నప్పుడు, పొరలో మనం ఈస్ట్రోజన్ ఇచ్చినప్పుడు పాలిప్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, లేదా కొంతమందికి ముందుగానే పాలిప్స్ ఉంటాయి. పాలిప్స్ ఉన్నప్పుడు ఇట్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ యువర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ బై అట్లీస్ట్ 10 to 15%. నార్మల్గానే మన సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, 60 to 80% ఉంటుంది. వెన్ దే ఆర్ పాలిప్స్ యువర్ సక్సెస్ రేట్ విల్ డ్రాప్. ఆర్ హౌ ఆర్ ద ఫైబ్రాయిడ్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫైబ్రాయిడ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎంత సైజ్లో ఉంది, మీ ఎండోమెట్రియం లోపలికి వస్తుందా అంటే మన క్యావిటీని ఎఫెక్ట్ చేస్తుందా అదొకటి చూసుకుంటాము, లోపల అతుకులు ఏమైనా ఉన్నాయా చూసుకుంటాము. సో ఇది యువర్ యూట్రస్ అంటే యూట్రస్ ఫ్యాక్టర్స్ అంటాము. ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, మనకి కొంచెం ఇన్ఫెక్షన్ ఉంటుంది కొంతమందికి, పొరలో ఇన్ఫెక్షన్, ఎండోమెట్రైటిస్ అంటాము. సో ఇవన్నీ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ముందు చూసుకొని మెడికేషన్ ఇచ్చి ట్రీట్ చేసుకుంటాము. ఎలా తెలుస్తాయి ఇవన్నీ ఉన్నాయని? ఫస్ట్ సీరియల్ స్కాన్స్ చేస్తాం కదా, సో అప్పుడు పాలిప్స్, ఫైబ్రాయిడ్స్ మనకి తెలిసిపోతాయి. ఫైబ్రాయిడ్స్ అఫెక్ట్ అవుతాయా లేదా కూడా అప్పుడే తెలిసిపోతుంది. క్యావిటీ ఇండెంట్ అవుతుందా లేదా తెలిసిపోతుంది. ఎండోమెట్రైటిస్ అంటే పొర బాగా పెరిగిపోవడము, లేదా ముద్దలుగా పొర కనిపించడము, హిస్ట్రోస్కోపీలో ముద్దలుగా కనిపించడము, లేదా బాగా వైట్ డిశ్చార్జ్ లాగా అయిపోవడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు పొరలో ఇన్ఫెక్షన్ కోసం కొంచెం కీరువాటి పరీక్ష కోసం పంపిస్తున్నాము ఎండోమెట్రైటిస్ కోసం. సో దానికి బేసిక్ యాంటీబయోటిక్, ప్రొలాంగ్డ్ యాంటీబయోటిక్ కోర్స్ ఉంటుంది, అది ఇచ్చి దాని మరుసటి నెలలో మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్తాము. నెక్స్ట్ ఎంబ్రియో ఫ్యాక్టర్స్ అంటే ఎంబ్రియో గ్రేడ్ ఎలా ఉంది, ఎంబ్రియో ఏ డే ఎంబ్రియో, డే 3 ఎంబ్రియోనా, డే 5 ఎంబ్రియోనా, క్రోమోజోమల్గా ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి ఎంబ్రియోలో, ఈ జెనెటిక్గా ఎంత స్ట్రాంగ్ ఉంది ఎంబ్రియో అనేటిది మనకి ఇంపార్టెంట్. గ్రేడ్ ఆఫ్ ద ఎంబ్రియో, ఎస్ మన ఎంబ్రియాలజిస్ట్ మనకి ఆల్రెడీ గ్రేడ్ ఇన్ఫార్మ్ చేస్తారు కాబట్టి డిపెండింగ్ అపాన్ ద గ్రేడ్ ఆఫ్ ఎంబ్రియో ఆల్సో యువర్ సక్సెస్ రేట్ విల్ బీ డిపెండింగ్. పేషెంట్ ఫ్యాక్టర్లో ఏమేమి వస్తాయంటే ఫస్ట్ వెయిట్, యువర్ ఏజ్, యువర్ ఓవరాల్ హెల్త్, కోమార్బిడిటీస్ అంటే మనకి ఏజ్, వెయిట్తో పాటు మనకి ఇంకేమైనా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే షుగర్ హైగా అన్కంట్రోల్డ్ ఉందా, లేదంటే కోయాగులేషన్ డిఫెక్ట్స్ ఉంటాయి కొన్ని, జెనెటిక్ డిఫెక్ట్స్ ఉంటాయి కొన్ని. సో అవన్నీ ఫస్ట్ చూసుకొని వెయిట్ హౌ ఈస్ వెయిట్ ఇంపాక్టింగ్ ఇస్ ఫస్ట్ మెడికేషన్. ద మెడికేషన్ వీ గివ్ మైట్ నాట్ గెట్ అబ్జార్బ్డ్ సో మచ్ బై యువర్ బాడీ ఆర్ హై డోస్ ఆఫ్ మెడికేషన్స్ ఇవ్వాల్సిన అవసరం పడుతుండొచ్చు. సో somewhere maintaining your BMI between 23 to 25 is the optimal when you're going for any sort of fertility treatment. And age, yes, age, why is it important? The quality of your egg is depending upon your age, so that is also important. And embryo transfer ki ela ante age related changes in your uterus is seen, that is adenomyotic uterus antamu. So age related changes emana vastunnayi annappudu koncham manaki embryo transfer paina impact avutundi. So ivanni manaki embryo transfer ki mundu స్కాన్స్ ని బట్టి, మీ పొరని బట్టి, థిక్నెస్ ని బట్టి అన్నీ చూసుకుంటూ ఉంటాం కాబట్టి సో ఫస్ట్ యాంగ్షియస్ అవ్వకుండా స్ట్రెస్ ఫ్రీగా మీరు ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్తే యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ గుడ్ సక్సెస్ రేట్. థ్యాంక్ యూ.